అందరికీ హ్యాపీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. ఇగో మేమైతే చెట్ల కిందకి వెళ్తున్నాం అన్నంగా ఊర్లో. ఇగో మా సార్ ఇప్పుడే ట్రాక్టర్ తోలుకొని వచ్చిండు. ఇగో మా ఈ సరుకులు చూడండి. ఇప్పుడు అది వచ్చేసి అక్కడ కవర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదంతా ఏమంటారు నాన్ వెజ్. ఇంకో మా సంత అంతా మేము చదువుకొని వచ్చినాం మొయ్యలేక. ఇగో పిల్లగాళ్ళని ఇవన్నీ మొయ్యలేక ట్రాక్టర్లో పెట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఇక చెట్ల కిందకి అయితే వచ్చినాము. ఇది మా చిలకలనే మేము వండుకుంటాం. మా ఊర్లో ఎట్లా అంటే ఎవరు చిలకలకు వాళ్ళు వెళ్తారు. చిలక నీళ్ళని అంతా ఒక దగ్గర కూడి వాళ్ళు ఒక ప్లేస్ అరేంజ్ చేసుకుని అక్కడికి వెళ్తారు. అందరూ ఒక దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది. కాకపోతే ఇక చిలకలు వండుకొని తినాలి, వన భోజనాలు అంటే కంపల్సరీ అనేసి ఎప్పటి నుంచో ఉందండి గ్రామాలలో అయితే సిద్ధాంతం. అది ఇప్పటివరకు పాటిస్తూనే ఉర్రు. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మేము అమ్మ వాళ్ళు అందరం కలిసి గడ్డిపల్లి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళినాము. తర్వాత హాస్టల్స్ చదువు అనేసి అట్లా అనేసి పోలేదు. పెళ్ళైన కాంచి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాము. ఒక్క ఇయర్ అనుముసులు పెట్టి వెళ్ళలేదు. ఇప్పుడైతే వచ్చేసినాము. అత్తయ్య వంటలు చేస్తుంది. ఇగో ఇక్కడ గడ్డం దగ్గర అయితే చెట్టు నీడు ఉందని ఇక్కడ వండుకొని తిందామని వచ్చినాం ఫ్రెండ్స్. ఇదైతే మా పొలం నాటుబెట్టమన్నంగా మా పత్తి చేను బర్రెలు అయితే అక్కడ కట్టేసి ఇదిగో మా సార్ మోటారు గేట్ వాళ్ళు తిప్పుదాన్ని పోతుండు. అందరు ఎవరు చిలకలకు వాళ్ళే వెళ్ళిరు ఫ్రెండ్స్. ప్లీజ్ మీ దగ్గర ఏమేమి చేస్తుర్రో, మీ ఊర్లో బోనాల పండగ వనమాసం సెలబ్రేషన్స్ అయిపోయినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. మా రిలేటివ్స్ అందరు వచ్చినాక మళ్ళీ ఫుల్ వీడియో తీసి అయితే కంపల్సరీ పెడతా, ఓకేనా. మీరు అందరు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చీర ఎట్లుందో చెప్పండి. మా ఆయన గిఫ్ట్ ఈ చీర అయితే, ఓకేనా. బాయ్.